బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి విశాఖ జిల్లాలో అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. రాత్రి అయినా ఓట్లు వేయడానికి ఓటర్లు ఆసక్తి చూపించారు. విశాఖలో 67.99%, అనకాపల్లి జిల్లాలో 70.03% ఓటింగ్ నమోదైంది. 2019లో ఉమ్మడి విశాఖ జిల్లాలో 77.99% పోలింగ్ నమోదైంది. విశాఖ సిటీలో గత ఎన్నికల్లో 66.08% ఓటింగ్ నమోదు కాగా ఈసారి 67.99% పోలింగ్ నమోదైనట్లు సమాచారం అందుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే స్వల్పంగా ఓటింగ్ శాతం పెరిగినట్లు తెలుస్తోంది. అయితే పోలింగ్ సరళిని చూస్తే చాలా తక్కువ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. రాత్రైనా ఓట్లు వేయడానికి ఓటర్లు ఆసక్తి చూపించారు. విశాఖలో 67.99%, అనకాపల్లి జిల్లాలో 70.03% ఓటింగ్ నమోదైంది. 2019లో ఉమ్మడి విశాఖ జిల్లాలో 77.99% పోలింగ్ నమోదైంది. విశాఖ సిటీలో గత ఎన్నికల్లో 66.08% ఓటింగ్ నమోదు కాగా ఈసారి 67.99% పోలింగ్ నమోదైనట్లు సమాచారం. గత ఎన్నికలతో పోలిస్తే స్వల్పంగా ఓటింగ్ శాతం పెరిగినట్టు తెలుస్తోంది. అయితే పోలింగ్ సరళిని చూస్తే చాలా తక్కువ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గత ఎన్నికలతో పోలిస్తే స్వల్పంగా ఓటింగ్ శాతం విశాఖ సిటీలో పెరిగినా కూడా ఎందుకని తక్కువ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు? అంటే ప్రస్తుతం ఇప్పటి వరకు అందినటువంటి లెక్కల ప్రకారం కూడా చూస్తే గత సంవత్సరం పోలైనటువంటి పోలింగ్ శాతం కంటే ఈ సంవత్సరం స్వల్పంగా పెరిగింది. కానీ అర్ధరాత్రి వరకు ఓటింగ్ శాతం అనేది పెరుగుతూనే ఉంది. ఓట్లు వేస్తూనే ఉన్నారు. ఎక్కడా కూడా ఓటర్లు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా రాత్రి 11:30 45 నిమిషాల సమయం వరకు కొంత ఆ డేటా అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి పోలైనటువంటి ఓట్లకి సంబంధించినటువంటి డేటా ఇప్పటి వరకు అధికారుల నుంచి ఎట్లాంటి సమాచారం అయితే లేదు. కానీ ఈరోజు ఉదయం 11:30 తర్వాత పూర్తి స్థాయి అంటే ఎంత శాతం ఓటింగ్ వచ్చిందనేది పూర్తి స్థాయి లెక్కల ప్రకారం అయితే ఇస్తామని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే గత సంవత్సరంతో పోలిస్తే విశాఖ సిటీకి సంబంధించి ముఖ్యంగా 7 నియోజకవర్గాల పరిధిలో 66.08% నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సంవత్సరం 67.99% ఓటింగ్ నమోదైంది. అంటే దాదాపుగా 1% పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఓటింగ్ సరళిని చూస్తే కనుక ఉదయం నుంచి దాదాపుగా 6 గంటలు ఓటింగ్ ముగిసే వరకు కూడా మొత్తం పోలింగ్ కేంద్రాలన్నీ కూడా కిక్కిరిసినటువంటి పరిస్థితి ఉంది. ఓటర్లు భారీగా వచ్చారు. కానీ పోలింగ్ శాతం మాత్రం అనూహ్యంగా పెరుగుతుంది అనుకుంటే అది ఊహించిన దానికంటే చాలా తక్కువగా ఉంది. కాకపోతే ఈవీఎం మిషన్లు ఇబ్బంది పెట్టడం వల్ల, అదేవిధంగా ఓటింగ్ వేగంగా జరగకపోవడం వల్ల పెరగలేదని తెలుస్తుంది. ఒక పక్క నుంచి విపరీతమైనటువంటి ఎండ ఒక్కపోత, అధికారులు కూడా కొంతవరకు ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ కల్పించకపోవడంతో గంటల తరబడి నిలబడినటువంటి కొంతమంది ఇంటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఈవినింగ్ టైంలో వచ్చినా కూడా అదే పరిస్థితి ఉండడం, బారుగా క్యూ లైన్స్ అన్ని కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అత్యల్పంగా నమోదైనటువంటి చెప్తున్నటువంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా అత్యల్పంగా నమోదైనటువంటి పాడేరులో కూడా దాదాపుగా 52% తగ్గింది. అయితే అంటే అటు చోడవరం, ముఖ్యంగా చూస్తే పాడేరు, అరకల్లో ఇంచుమించుగా 59.02% అయితే పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే గత సంవత్సరం 66.08% అయితే ఉన్నటువంటి పోలింగ్ సరళి ఈసారి ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. 11:45 తర్వాత పూర్తి స్థాయి డేటా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు హైదరాబాద్లో ఉన్నటువంటి పబ్లిక్ని మాత్రమే చూసే ఓటర్లని ఓట్లు వేయండి సెలబ్రిటీస్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో ఓటింగ్ శాతం నమోదైనటువంటి పరిస్థితి లేదు. కానీ అది ఇప్పుడు విశాఖ సిటీకి కూడా బద్ధకం అనేది ఆవహించినట్లుగానే చెప్పొచ్చు. ఎందుకంటే సిటీలో ఉన్నటువంటి వాళ్ళు అనేక దూర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓట్లు వేయడం కోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. వివిధ ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఓట్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ చూస్తే ముఖ్యంగా విశాఖ సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు అనేది మాత్రం అర్థం కావట్లేదు. ఓట్లు వేసినటువంటి వాళ్ళందరూ కూడా మహిళలు, యువత
యువతులు ముఖ్యంగా వృద్ధులు వీళ్ళ ఓటింగ్ శాతం అయితే పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ యువకులకు సంబంధించి ఎందుకు యువత ఓట్లు వేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదనేది మాత్రం అర్థం కానటువంటి పరిస్థితి. వీళ్ళ ఓటింగ్ శాతం అనేది చాలా తక్కువగా ఉంది. విశాఖ సిటీలో కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు 1% పెరగడం అనేది ఈ జరిగిన పోలింగ్ సరళిని బట్టి చూస్తే అది చాలా తక్కువ అనేది విశ్లేషకులుగా అంచనా అయితే వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎందుకు విశాఖలో ఉన్నటువంటి అంటే విశాఖ సిటీలోనే దాదాపుగా 7 నియోజకవర్గాల పరిధి అయితే కనిపిస్తుంది. చెప్పండి రాధిక. రైట్, నిన్న మార్నింగ్ పరిస్థితి చూసుకుంటే మాత్రం పోలింగ్ కేంద్రాలకు భారీగా జనాలు తరలి వచ్చిన పరిస్థితి విశాఖలో కూడా అదే తీరైతే కనిపించింది. కానీ ఎందుకని ఈవీఎంలు మొరాయించడము, లేకపోతే సిబ్బంది కొరత, పోలింగ్ సరళి సరిగ్గా సాగకపోవడం వల్ల ప్రజలు విసిగారు అని అనుకోవచ్చా, లేకపోతే నిజంగానే ఇంట్రెస్ట్ చూపించలేదా, ఏది కారణంగా అనుకోవచ్చు? ఇక్కడ ఖచ్చితంగా 2 కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఓటేయాలనే ఉత్సాహంతో దాదాపుగా 7 గంటలకు పోలింగ్ అయితే 6 గంటల 30 నిమిషాల నుంచే క్యూ లైన్లో భారీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఓటేయాలనే ఆలోచన ఓటర్లందరిలో ఉంది. ఈవీఎంలు మొరాయించడం, అరగంట లేటుగా స్టార్ట్ అవ్వడం, కొన్ని చోట్ల అదేవిధంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, ఉక్కపోత ఉండడం, ముఖ్యంగా చూస్తే క్యూ లైన్లు గంటల తరబడి దాదాపుగా 2-3 గంటల సేపు క్యూ లైన్లు ఉండి మరి ఓటేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే వేగంగా పోలింగ్ కనుక జరిగుండి ఈవీఎంలు కనుక అక్కడ వేగంగా జరుగుంటే మాత్రం భారీగా పోలింగ్ నమోదయ్యే అవకాశం అయితే ఉంటుంది. విశాఖ సిటీలోనే రాత్రి అంటే నార్త్ కాన్స్టిట్యున్సీలో రాత్రి 11:30 వరకు కూడా ఓటింగ్ జరిగింది. భారీ వర్షం కురిస్తే 6 గంటల లోపల పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళిన వాళ్ళందరికీ స్లిప్స్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా లోపలే ఉంచారు. వాళ్ళు దాదాపుగా 11:30 వరకు నార్త్ కాన్స్టిట్యున్సీలో ఓట్లేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఓటర్లో ఓటేయాలనే ఉత్సాహత ఉంది. కానీ అధికారులు కొన్ని ఫెసిలిటీస్ కల్పించడంలో విఫలమయ్యారనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. తాగునీరు కానీ వాళ్ళు నిలబడడానికి టెంట్లు కానీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చాలా పోలింగ్ కేంద్రాల్లో లేదు. దీనికి తోడు వచ్చినటువంటి వాళ్ళు అంతసేపు క్యూ లైన్లో నిలబడలేక తిరిగి వెనక్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఇంకా ఓటు వేయడానికి ఇష్టపడక వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి కనిపించలేదు. అందుకే పోలింగ్ శాతం తగ్గిందని చెప్పుకోవాలి. నిన్న స్టార్ట్ అయినటువంటి పోలింగ్ సరళిని బట్టి చూస్తే 1% అంటే గత ఎన్నికలకి సంబంధించి అప్పటికి ఇప్పటికి 1% మాత్రమే పెరిగిందనేది మాత్రం చూస్తే ఓటింగ్ ఓటర్లు చాలా తక్కువ మందే వచ్చారనేది మాత్రం అర్థమవుతుంది. కానీ పూర్తి స్థాయి లెక్కలు తెలియాల్సి ఉంది. 11:30 తర్వాత పూర్తి స్థాయిలో ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ఎంతమంది ఓట్లు వేశారు, వాళ్ళకి సంబంధించినట్టు ఓటింగ్ శాతం ఎంత ఉంది అనేది తెలిసే అవకాశం అయితే ఉంది. అప్పటి వరకు వెయిట్ చూడాలి. కానీ ఓవరాల్ గా చూస్తే గత ఎన్నికల్లో 66.08% అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈసారి కొంతవరకు అంటే ఇప్పటి వరకు అందుతున్న లెక్కల ప్రకారం 67.99% పోలింగ్ శాతం అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అది ఎంతవరకు అంటే ఇంకో 1 or 2% పెరుగుతుందా లేదా అక్కడి వరకే ఉంటుందా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది రాధిక.